మనం శేన్కాడికి ఇప్పుడే వచ్చేసినాము. ఇంకో ఇట్లా చెట్లు పెట్టిన నేను, మునగ చెట్లు. వీటికి ఇప్పుడు వాటర్ పోద్దాం మనం. ఇవి అయితే బతుకుతాయని అనుకుంటున్నాను నేనైతే. బతకాలి కూడా ఇవి, ఎందుకంటే చెట్లు మనం పెట్టంగానే అర్థమైపోతుంది ఇదేమి డ్యామేజ్ కాదు, చెట్టు మంచిగానే ఉందని చెప్పేసి. దీని పక్కకి ఇంకో చెట్టు పెట్టిన కొంచెం దూరంలో. వీటికి మొత్తం ఎరువు పోసిన. ఇగో మట్టేమో అంత మంచిగా లేదు, మొరం ఉంది. అందుకని ఎరువు పోసిన, ఎక్కువ రోజులు బతుకుతుందని చెప్పేసి. బలంగా బతుకుతుంది. మళ్ళీ మనము ఒక 15 days వర్షం పడకుండా ఏం కాదు. ఇక దీని పక్కకే మనం బీర చెట్లు కూడా తీసుకొచ్చినాం కదా, బీర కాకరి, అవి కూడా చూపిస్తాయి ఎక్కడ పెట్టిందో. ఈ 6 monthsకి మనకు కొంచెం పూత వస్తుంది. 8 నుంచి 9 months కల్లా క్రాప్ వస్తుండొచ్చు అనుకుంటున్నా కొంచెం అన్నా. ఈ బీర చెట్లు అయితే మొత్తం చనిపోయినట్టు అనిపిస్తున్నాయి. మరి ఇవి బతుకుతాయా చనిపోతాయా చూద్దాం మనం. ఆకులు అయితే మొత్తం వాడిపోయినాయి. ఇంట్లోనేమో ఇంకో పొట్లకాయ చెట్లు పెట్టినా. ఇలా ఇంకొంచెం ఇట్లనే చనిపోతాయేమో అని చెప్పేసి సీడ్ ఇది పెట్టలే నేను. ఇది మనం వాటర్ పోయకుండా వర్షం పడితే ఆటోమేటిక్ అవే మొలకొస్తాయి. ఇంకో ఇదేమో కాకరకాయ చెట్టు. ఇది ఒక్కటి కొంచెం నాకు బతుకుతుంది అనిపిస్తుంది. ఆ బీర చెట్లు అయితే చూద్దాం. ఇట్లా మన ప్లాంటేషన్ అనేది అయిపోయింది. ఇంకో ఇదే మన ఫీల్డ్. ఆడొక మునగ చెట్టు, ఈడొక మునగ చెట్టు. ఇంకో ఇదేమో సూపర్ నేపియర్. ఇది బర్రెలకు, అలా బర్రెలు కనిపిస్తున్నాయి కదా. బాయ్.